వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం పరిధిలోని మహదేవపురం ప్రాంతంలో నిర్వహించిన శివాజీ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్, కార్పొరేటర్ రావుల శేషగిరి ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్య సాహసాలు, పరిపాలన నైపుణ్యం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ స్వరాజ్య స్థాపన కోసం చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని, సమాజంలో న్యాయం, ధర్మం కోసం పోరాడిన మహానీయుడిగా ఆయనను స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు దుగ్గ్యాల ప్రసాద్, బాలయ్య, బస్తీ ప్రెసిడెంట్ నాగేష్, మధుసూదన్, రఘు, సురేందర్, దేవరాజు, గంగారం, ప్రవీణ్, దిలీప్, శ్రీనివాసరావు, ప్రేమ్, విజయ్, సంజీవన్ రెడ్డి, సింహాచలం, నవీన్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు బుచ్చిరెడ్డి, మోట శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఈ రోజు ఆ మహాత్ముని హిందూ ధర్మం కోసం పోరాడి ఆ రోజున్న మొఘలులు ఎవరైతే ఉన్నారో మొఘల సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు మన దేశంలో హిందుత్వాన్ని మనుగడ లేకుండా మొత్తం కూకటి వేళ్లతో సహా పెకిలించి దేవాలయాలన్నీ కొల్లగొడుతూ అసలు హిందుత్వం అనేది ఉండకూడదు దేశంలో అని ఆ రోజు మొఘలు సిద్ధమైన సమయంలో ఏక ఛత్రాధిపతుడై ఛత్రపతి శివాజీ భవానీ మాత శిష్యుడుగా ఆ అమ్మవారు అందించిన ఖడ్గంతో దేశం మీద ఆ మొఘలులపై దండయాత్ర బయలుదేరి ఒక్కొక్క కాడ ప్రతి ఒక్క చోట హిందువులపై ఎక్కడైతే దాడులు జరిగి దేవాలయాలు మొత్తం ధ్వంసం అవుతున్న స్థలంలో ప్రతి ఒక్కరికి అండగా నిలబడి ఆయనకైనా ఒక ప్రైవేటు సైన్యాన్ని నిర్మించుకొని మొత్తం మొఘలులపై దండయాత్ర చేయడం జరిగింది. ఆ రోజు ఆయన చేసిన దానికి నిదర్శనమై ఈ రోజు మనం ఈ మాత్రం ఉన్నాము హిందువులము. ఈ దేశమే హిందూ దేశము. హిందూ దేశంలో హిందువులకే మనుగడ లేని సమయంలో ఆ రోజు ఆయన ఏక ఛత్రాధిపత్యంతో ఒంటరిగా పోరాడి ఆయన కుమారుడు సంభాజీ మహారాజ్ కూడా అదే స్థాయిలో పోరాడి ఉండడం వల్ల ఈ రోజు మనం ఈ మాత్రం గుళ్ళు, గోపురాలు, మన హిందుత్వం అనేది మనం నిలబడి ఉన్నాము. హిందుత్వం అనేది ఒక మతం కాదు, అది ఒక వ్యవస్థ. మనం ఉన్న ప్రతి దానిలో, మనం ఆచరించే ప్రతి ధర్మంలో మనం ప్రజల మనుగడ మీద ఆధారపడి ఉంటుంది. మనం పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి దానిలో హిందుత్వం అనేది ఉంటుంది. హిందుత్వం అనేది మతంగా చూడొద్దు. మన జీవన వ్యవస్థలో అదొక మంచి ఘట్టం. అది మనం చేసే ప్రతి అడుగులో కూడా హిందుత్వం అనే దానికి వాళ్ళు ఎవరైతే మన పురాతనంలో వాళ్ళు ఋషులు, మహాత్ములు అందరూ గ్రంథాలు రాశారో వాటికి అనుసంధానంగానే ఈ రోజు గ్రహాలైనా మన జీవన మనుగడైనా వాటిపై నడుస్తూ ఉంది. కాబట్టి ఆ రోజు హిందుత్వాన్ని కాపాడి ఏదైతే తన ప్రాణాలను కూడా అర్పించడం జరిగిందో, ఎన్ని ఆయనకు ప్రలోభాలకు గురి చేసినా కానీ లొంగకుండా కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే
మాకు కావాలి, హిందుత్వాన్ని మాత్రమే నిలబడాలి, హిందువులకు అండగా మేము నిలబడతాము అనేది ఆ రోజు ఏదైతే ఆయన చేశాడో దానికి ప్రతిఫలమే ఈ రోజు మన ఈ హిందూ వ్యవస్థ నిలబడింది. దానికి ప్రతిరూపంగా ఆయనను ప్రతి సంవత్సరం మనం జయంతి ఉత్సవంగా స్మరించుకుంటూ ఆయనకు మనం ఎంత చేసినా తక్కువ, ఆయనకు మనం ఏ విగ్రహాలు కట్టించినా తక్కువ, ఎలాంటి గుళ్ళు కట్టించినా తక్కువ. ఆయన భవానీ మాత ఆయన భక్తుడుగా ఆయన ఈ రోజు మన అందరి హృదయాల్లో నిలబడి ఉన్నాడు. మేము ఈ 2024 సంవత్సరం ఇదే రోజున ఫిబ్రవరి 19వ తారీఖు రోజున ఈ విగ్రహాన్ని ఇక్కడ మహదేవపురం చౌరస్తాలో శివాజీ సర్కిల్ నామకరణం చేసి మేము ఆవిష్కరించడం జరిగింది. మాతో పాటు మహదేవపురం మిత్రులతో పాటు బాలయనగర్ పాస్ మిత్రులు కూడా అందరం కలిసికట్టుగా ఈ విగ్రహాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రతి సంవత్సరం ఈరోజు మన గాజుల రామారం మహదేవపురం చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మళ్ళీ ఈరోజు మనం అందరం కూడా ఆయన చరిత్రని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆ నవాబ్ల బానిసత్వం నుంచి మనము బయట రావాలని ఆ రోజు బరిగీసి పోరాడిన మహా యోధుడు. మరి అతి చిన్న వయసులోనే స్వరాజ్యం సహకారాన్ని మహావీరుడు. మరి దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల సంక్షేమ కోసం తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టిన మహనీయుడు. అటువంటి మహానుభావుడు మరి మనం ఆదర్శంగా తీసుకొని మళ్ళీ రాబోయే రోజుల్లో ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు యువత చాలా చెడుదారిన పడి చెడు వ్యసనాలకు బానిస అయిపోయి వాళ్ళు అసలు మన దేశం ఏంది, మన కుటుంబం ఏంది అనే విషయాలు మర్చిపోతున్నారు. కాబట్టి యువత కావచ్చు, పెద్దలందరూ కూడా ఛత్రపతి శివాజీ యొక్క చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం, ధర్మం కోసం, మన సంక్షేమం కోసము ప్రతి ఒక్కరు నడుం బిగించి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం ముందుకు వెళ్తేనే నిజమైన మన ఛత్రపతి శివాజీ గారికి నిజమైన ఘన నివాళులు అర్పిస్తున్నట్టు ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు వారి జన్మదిన కార్యక్రమం జరుపుతున్నాం. కావున మరి మహదేవపురం కాలనీలో అందరము కలిసికట్టుగా మేము బాలయ్యనారు వాళ్ళు అందరం కలిసికట్టుగా స్వచ్ఛంద సమతంగా నిర్వహించుకొని మరి ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, అదేవిధంగా మిత్రులు అందరూ కూడా దీనికి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe PG24 TV.